గెలుపోటములు సహజం, కానీ రాజకీయ నేతలు గెలుపును ఎంజాయ్ చేసినట్టుగా ఓటమిని ఒక పట్టాన యాక్సెప్ట్ చేయరు. పరాజయం తర్వాత ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు నియోజకవర్గాలకు ముఖం చాటేశారు. జగన్ కేబినెట్లో 5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఓ నేత 2024 ఎన్నికల్లో నియోజకవర్గం మారాల్సి వచ్చింది. కానీ ఓడిపోయిన తర్వాత పెట్టే బేడా సర్దేసుకొని పత్తా లేకుండా పోయారు. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఆదిమూలపు సురేష్ జగన్ కేబినెట్ లో 5 ఏళ్లు ఫుల్ టైం మినిస్టర్ గా పనిచేసిన నేత. కానీ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో యాక్టివ్ పాలిటిక్స్ లో లేకుండా పోయారు. దీని ఆంతర్యం ఏంటనే అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓటమి వైరాగ్యం నుంచి ఇంకా బయటపడలేదా, లేక ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అనే డౌట్ కొందరిలో లేకపోలేదు. ఈ మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్తుపై ప్రకాశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో కొండపి నుంచి పోటీ చేసిన ఆదిమూలపు ఓటమి పాలయ్యారు. ఎన్నికల వేళ వైఎస్ జగన్ చేసిన బదిలీల్లో ఎర్రగొండపాలెం సీటు వదులుకుని కొండపి వెళ్లి దెబ్బతిన్నారని ఆదిమూలపు సురేష్ కుర్రుగా ఉన్నారట. ఈ నేపథ్యంలో బదిలీపై వెళ్లి ఓడిపోయిన కొండపి నియోజకవర్గంలో ఉండలేక ఎన్నికల వేళ వదులుకున్న ఎర్రగొండపాలెం స్థానంలో చోటు లేక ఆదిమూలపు సురేష్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో ఈ మాజీ మంత్రి వ్యవహారం ఫ్యాన్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. 2009 ఎన్నికల సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరగటంతో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు ఆదిమూలపు సురేష్. అయితే 2014 ఎన్నికల్లో పార్టీ ఆదేశాలతో సీటు మారాల్సి వచ్చింది. 2009లో గెలిచిన ఎర్రగొండపాలెం స్థానాన్ని వదులుకున్నారు. సంతనూతలపాడు నుంచి పోటీ చేసి నెగ్గారు. 2019 ఎన్నికల్లో మళ్లీ నియోజకవర్గం మారాల్సి వచ్చింది. సంతనూతలపాడుకు బదులుగా ఎర్రగొండపాలెం నుంచి గెలిచి జగన్ కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్నారు. దీంతో పాటు జగన్ సొంత జిల్లా కడపకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఆదిమూలపు సురేష్ పనిచేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేతకు సన్నిహితుడిగా మారారు. మంత్రైన తర్వాత పార్టీలో ఎవరినీ పట్టించుకోలేదు. ప్రజా సమస్యలను పరిష్కరించకపోవడంతో వ్యతిరేకత పెరిగింది. పైగా ఎర్రగొండపాలెం క్యాడర్ను వేధిస్తున్నారంటూ తాడేపల్లి ప్యాలెస్ కు ఫిర్యాదులు అందాయి. పార్టీ నేతలు కూడా నియోజకవర్గంలో మీటింగులు పెట్టి సురేష్ కు వ్యతిరేకంగా ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. సురేష్ కు సీటు ఇవ్వద్దని టికెట్ కేటాయిస్తే జరిగే పరిణామాలకు పార్టీ అధినాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న స్ట్రాంగ్ వార్నింగ్ తో అధినాయకత్వం ఆలోచించింది. ఆదిమూలపు సురేష్ అంశంపై చర్చించిన పార్టీ అధినాయకత్వం 2024 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కొండపి సీటుకు బదిలీ చేసింది. సురేష్ ఖాళీ చేసిన ఎర్రగొండపాలెం సీటును కొండపికి చెందిన తాటిపర్తి చంద్రశేఖర్ కు కేటాయించడంతో విజయం సాధించారు. కానీ కొండపిలో మాత్రం సురేష్ కు సీన్ రివర్స్ అయింది. ఈ స్థానం నుంచి గెలిచిన డోలా బాలవీరాంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఎర్రగొండపాలెం టికెట్ ఇచ్చి ఉంటే గెలిచి ఉండేవాడినన్నది సురేష్ వాదన. సీటు మార్పు వ్యవహారమే దెబ్బకొట్టిందన్న ఉద్దేశంతో పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొండపి వైసీపీ కార్యాలయంతో పాటు క్యాంప్ ఆఫీసును ఖాళీ చేశారు. ఎన్నికల ముందు అద్దెకు తీసుకున్న భవనాన్ని యజమానికి అప్పగించి వెళ్లిపోయారు. వైసీపీ రంగులపై వైట్ వాష్ చేసి టూలెట్ బోర్డులు పెట్టారు. ఎర్రగొండపాలెంలో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గెలవడంతో ఆదిమూలపు సురేష్ అక్కడకు వెళ్లే పరిస్థితి లేదు. కొండపి పాలిటిక్స్ పై కాన్సంట్రేషన్ చేయలేని దుస్థితి. ఈ నేపథ్యంలో పొలిటికల్ ఫ్యూచర్ పై బెంగ పట్టుకుంది. దీంతో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారని లోకల్ టాక్. ఓటమి తర్వాత ఆదిమూలపు సురేష్ కొండపికి ముఖం చాటేయటంతో దిశానిర్దేశం చేసేవారు లేక క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఓడిపోయిన నేతలంతా ఆయా నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. కొందరు యాక్టివ్ గా ఉంటే మరికొందరు క్రియాశీలకంగా లేరు. ఇన్యాక్టివ్ గా ఉన్న వారిలో సురేష్ ఒకరు. జగన్ బదిలీల బంతాటలో బలైపోయానన్న భావనలో ఉన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తిరిగి కొండపి వస్తారా, లేక మరో నియోజకవర్గం వెతుక్కుంటారా అన్న చర్చ సాగుతోంది. ఫ్యూచర్ పాలిటిక్స్ ను పరిశీలించాలి మరి.